తమ భూమి కబ్జా చేస్తూ బెదిరిస్తున్నారని తుమ్మల నరేష్ వాపోయారు. 3 ఎకరాల భూమి మా తాత ముత్తాతల నుండి సాగు చేస్తున్నామని, మా భూమి పక్కన గల 2 వ్యక్తులు భయాందోళనలకు గురి చేస్తున్నారని తహసీల్దార్ వెంకటరావుకు ఎస్ఐ మనోజ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఎందల్వై గ్రామానికి చెందిన తుమ్మల రాజయ్య, తుమ్మల నరేష్ లకు చెందిన సర్వే నెంబర్ 1181లో వారి తాత ముత్తాతల నుండి భూమి సాగు చేసుకుంటున్నారు. మా భూమి లోపల చిన్న రాళ్లు తీసి కుప్పలు వేస్తుండగా మా పక్కన గల భూమి యజమానులు 2 వచ్చే తమపై దాడికి వచ్చారని, ఇష్టం వచ్చిన బూతులు తిట్టారని ఫిర్యాదుదారుడైన తుమ్మల నరేష్ ఎంఆర్ఓ వెంకటరావుకు అలాగే ఎస్ఐ మనోజ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. న్యాయం చేయగలరని కోరారు. వారి నుండి మాకు ప్రాణహాని ఉందని, వారు ఎస్ఐకి గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని, ఈ రోజు ఎస్ఐ మనోజ్ కుమార్ కు రాతపూర్వకంగా వారిపైన చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయగలరని ఎస్ఐని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ తుమ్మల రాజయ్య, నరేష్ లకు సంబంధించిన భూమి సర్వే నంబర్ 1181 భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. ఇటు ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఎంఆర్ఓ ఆర్ఐ మోహన్ కు భూమి వద్దకు సర్వే చేసి వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఎంఆర్ఓ వెంకటరావు ఆర్ఐని ఆదేశించారు. న్యాయం చేస్తామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. ఆ పైన పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ మనోజ్ కుమార్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఎలాంటి న్యాయం జరగకపోగా మళ్లీ ఫిర్యాదు చేసి ఎస్ఐ మనోజ్ కుమార్ తో వారు మాట్లాడారు. భూమి కబ్జాకు గురవుతుంది, మాపై బూతులు తిడుతున్నారని, మా పక్కన గల భూమికి సంబంధించిన 2 వ్యక్తులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని వారు ఎస్ఐని కోరారు. ఇక్కడ తమకు న్యాయం జరగకపోతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసి తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. తుమ్మల రాజయ్య, తండ్రి పేరు నరసింహులు గారు, ఇందల్వై గ్రామము మండలం. గతంలో ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల భూమిని పక్కకున్న ఇతర పట్టేదారులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక దరఖాస్తుని కార్యాలయంలో సమర్పించినాడు. ఇటు విషయంలో విచారణ చేసి అర్జీదారునికి తగు సాయం చేస్తామని తెలిపారు. సార్, నా పేరు నరేష్, ఇందల్వై విలేజ్. సార్, మేము ఈరోజు మండల ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే మా తాతల నాటి భూమి మేము సాగు చేసుకుంటూ వస్తున్నాము. మా పక్కకి పాశం గంగారాం అనే అతను ఉండే సార్. అతను అమ్ముకున్నాడు, ఉప్పల్వై రాజేందర్కి అతను అనే వ్యక్తులకు అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత ఎకరం 5 గుంటలు అమ్ముకున్నాడు. వాళ్ళు దాంట్లోనే ఉండాలి కదా. మా భూమిలోకి వచ్చేసి ఇది మీరు ఎస్సీలు అని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతూ మా భూమిలోకి సగం అర్ధెకరం వరకు వచ్చేసి దౌర్జన్యంగా చేసుకుంటారు సార్. మా చిన్నాన్న ఉన్నాడు. మా చిన్నాన్న వెళ్ళి ఇదెందుకు ఇట్లా వస్తున్నారు అంటే దౌర్జన్యంగా దాడికి వస్తారు సార్. ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏం మనకు హెల్ప్ చేయలేరు మాకు. మళ్ళీ ఈరోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. కంప్లైంట్ అదే పాత కంప్లైంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్లైంట్ ఇవ్వడానికి మొన్ననే మా చిన్నాన్న మీదకి మళ్ళీ దాడి పడ్డారు వాళ్ళు. ఇది మాకు ప్రాణాపాయం ఉంది. మేము ఎస్సీలం సార్. మా భూమి మేము మాకు ఉన్నదే కదా సార్, ఇంకేం లేదు. మా భూమి మేము చేసుకోవడానికి వీళ్ళు అడ్డాస్తులు సార్. వీళ్ళు ఎకరం 5 గుంటలు కొన్నారు. కొనేటప్పుడు మాకు చెప్పలేదు సార్. అమ్మేటతను మాకు చెప్పలేదు. ఇది చాలా రాంగ్ విషయం సార్. ఇది కంపల్సరీ మీరు మీడియా మిత్రులను దయచేసి చెప్తున్నాను. మేము పేదవాళ్ళము, మాకు దౌర్జన్యంగా దాడికి వస్తారు సార్. ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏం మనకు హెల్ప్ చేయలేరు మాకు. మళ్ళీ ఈరోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. కంప్లైంట్ అదే పాత కంప్లైంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్లైంట్ ఇవ్వడానికి మొన్ననే మా చిన్నాన్న మీదకి మళ్ళీ దాడి పడ్డారు వాళ్ళు. ఇది మాకు ప్రాణాపాయం ఉంది. మేము ఎస్సీలం సార్. మా భూమి మేము మాకు ఉన్నదే కదా సార్, ఇంకేం లేదు. మా భూమి మేము చేసుకోవడానికి వీళ్ళు అడ్డాస్తున్నారు సార్. వీళ్ళు ఎకరం 5 గుంటలు కొన్నారు. కొనేటప్పుడు మాకు చెప్పలేదు సార్. అమ్మేటతను మాకు చెప్పలేదు. ఇది చాలా రాంగ్ విషయం సార్. ఇది కంపల్సరీ మీరు మీడియా మిత్రులను దయచేసి. తండ్రి పేరు నరసింహులు గారు, ఇందల్వై గ్రామము మండలం. గతంలో ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల భూమిని పక్కకున్న ఇతర పట్టేదారులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక దరఖాస్తుని కార్యాలయంలో సమర్పించినాడు. ఇటు విషయంలో విచారణ చేసి అర్జీదారునికి తగు సాయం చేస్తామని తెలిపారు.